వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ వర్గపోరు బయటపడింది. రేషన్ షాపుల కోసం ఇరు వర్గాలుగా విడిపోయి దాడులకు తెగబడ్డారు. పులివెందుల్లో రేషన్ షాప్ డీలర్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. తమ వర్గానికి చెందిన వారే పరీక్షకు హాజరు కావాలంటూ రెండు వర్గాలు పట్టుపట్టాయి. టీడీపీ నేత బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వేంపల్లికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిపై బీటెక్ రవి అనుచరులు దాడికి దిగారు. దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి పరీక్షా కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. పరీక్షా కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ వర్గపోరు బయటపడింది. రేషన్ షాపుల కోసం ఇరు వర్గాలుగా విడిపోయి దాడులకు తెగబడ్డారు. పులివెందులలో రేషన్ షాపు డీలర్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే తమ వర్గానికి చెందిన వారే పరీక్షకు హాజరు కావాలంటూ రెండు వర్గాలు పట్టుపట్టాయి. టీడీపీ నేత బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వేంపల్లికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిపై బీటెక్ రవి అనుచరులు దాడికి దిగారు. దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి పరీక్షా కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. పరీక్షా కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతానికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యం అయితే ఉంది. పులివెందులలో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఏదైతే ఈ రేషన్ షాపుల్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఒక ఆధిపత్య ధోరణిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ వివాదం చెలరేగింది. మొత్తానికైతే ఖాళీగా ఉన్నటువంటి రేషన్ షాపులకి ఎవరైతే కేటాయించేందుకు ఈ రోజు పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం మీద పూర్తి స్థాయిలో అక్కడ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే రెండు వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా పరీక్ష రాసేందుకు వచ్చారు. అయితే బీటెక్ రవి వర్గం వేంపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తిని పరీక్ష కేంద్రంలోకి పోనివ్వకుండా, అంటే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పరీక్ష రాయకుండా చేయాలి, బీటెక్ రవి వర్గం మాత్రమే పరీక్ష రాసి వాళ్ళే కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని అడ్డుకొని దాడి చేసేటువంటి పరిస్థితి అనేది వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ భార్య ఉమాదేవి అక్కడికి వచ్చి రావడంతోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం, బీటెక్ రవి వర్గం రెండు కూడా మహాబాయికి తలపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఏదైతే బీటెక్ రవి చేస్తున్నటువంటి చర్యని ఏదైతే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి నిరసిస్తూ పరీక్ష కేంద్రం ముందే ధర్నాకి దిగినటువంటి నేపథ్యం కూడా ఉంది. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రెండు వర్గాలు కూడా మహాబాయికి దిగటంతో పాటు రెండు వైపులా మోహరించినటువంటి నేపథ్యం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వల్లే ఒకళ్ళు మాజీ ఎమ్మెల్సీ, ఒకళ్ళు ప్రస్తుత ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా వీళ్ళే ఈ రేషన్ షాపుల కోసం కొట్టుకునేటటువంటి పరిస్థితి అయితే అక్కడ పులివెందులలో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. నిన్న కూడా చూసాము బీటెక్ రవికి సంబంధించి ఇసుక టెండర్లు కడప నగరంలో జరుగుతున్నటువంటి కలెక్టరేట్ లో జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ తమ సొంత పార్టీ కానీ జనసేన నుంచి కానీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వేరే వాళ్ళు టెండర్లు దాఖలు చేయడానికి వీల్లేదని చెప్పి టెండర్ల పేపర్లు చించేయడం, అదేదైతే టెండర్ల మార్క్స్ లో కూడా నీళ్లు పోతారనే ఆరోపణలు కూడా బీటెక్ రవి అనుచరుల మీద ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. నిన్న కూడా ఉద్రిక్త పరిస్థితులు ఇద్దరు కెమెరామెన్లను కూడా వాళ్ళు నిర్బంధించి పక్కకు తోసేసినటువంటి నేపథ్యం, ఒక గదిలో పెట్టి లాక్ చేసినటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం దౌర్జన్యంగా ఇసుక టెండర్లు కానీ రేషన్ షాపులను కానీ వీటన్నిటిని కూడా కైవసం చేసుకోవాలని చెప్పి బీటెక్ రవి అంచలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనేది సొంత పార్టీ నాయకుల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మరోవైపు జనసేన నాయకులు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పులివెందుల నియోజకవర్గంలో మాత్రం ఈ పులివెందుల ఏదైతే రేషన్ షాపులకు సంబంధించినటువంటి ఉద్రిక్త పరిస్థితులు అలానే కొనసాగుతున్నాయి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో టీడీపీ వర్గపోరు బయటపడింది. రేషన్ షాపుల కోసం ఇరు వర్గాలుగా విడిపోయి దాడులకు తెగబడ్డారు. పులివెందులలో రేషన్ షాపు డీలర్ల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారు. తమ వర్గానికి చెందిన వారే పరీక్షకు హాజరు కావాలంటూ రెండు వర్గాలు పట్టుపట్టాయి. టీడీపీ నేత బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే వేంపల్లికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిపై బీటెక్ రవి అనుచరులు దాడికి దిగారు.
దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి పరీక్షా కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. పరీక్షా కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈరోజు